అండి, నా పేరు శివకుమార్. శ్రీహరి గారి బర్త్డే ఉంది కదా, శ్రీహరి గారిని గుర్తు చేసుకుంటూ మనము ఫ్యాన్స్ ని ఒకసారి అడిగి చూద్దాము ఏమని చెప్తారో ఫ్యాన్స్ గురించి. నా శ్రీహరి గారి గురించి ఏమైనా చెప్పండి. చెప్పాలంటే ఆయన దేవుడు అండి. ఎందుకంటే దేవుడు ఆయన ఒక రియల్ బాడీ పెంచడం అది ఒక వృత్తి. చాలా మందికి హెల్ప్ చేసిండు, చాలా మందికి నాకు హెల్ప్ చేసిండు, చేయలేని కాదు. కానీ ఆటో ఫీల్డ్లకు చెడు చూసుకోవద్దు, మంచి చూసుకోవాలి. చెడు పోయిన అనుకో నీ ఆగమవుతావు, నీ ఫ్యామిలీ ఆగమవుతావు అన్నాడు. ఆ మాటతోటి ఆటో నడుపుకుంటున్నా, ఆటో ర్యాపిడో నడుపుకుంటున్నా. శ్రీహరి గారికి దండము. హ్యాపీ బర్త్డే శ్రీహరి సార్. హాయ్ అన్న. హాయ్ హాయ్ అన్న. మీ పేరు? గోపి. గోపి. శ్రీహరి గారి బర్త్డే వస్తుంది కదా, శ్రీహరి గారి గురించి ఏమన్నా? చాలా ఇండస్ట్రీలో చాలా మంచి అన్న శ్రీహరి గారు, చాలా మంచి చేశారు. ఆయన గురించి లాస్ట్ ప్రీవియస్ మనం ఒక వీడియో విన్నాం, ఐడియా ఉందా మీకు? లైక్ ఏదో శ్రీశైలం గానీ ఎక్కడికి వెళ్ళొస్తూ చాలా ఫేమస్ అయ్యండి ఇలా ఒకటి. అలాంటి మంచి వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోవడం ఆయన కూడా చాలా బాధాకరం. భద్రాచలం మూవీ చాలా బాగుంది. చాలా బాగుంటుంది ఆయన. లైక్ వెరీ వెరీ నైస్ గా, ఇండస్ట్రీలో చాలా మంచి పర్సన్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే అండి. హాయ్ అండి. అది శ్రీహరి గారు గుర్తున్నారా? ఆయన మంచి చాలా వ్యక్తి. ఆయన కొంచెం జిమ్నాస్టిక్ అవి మంచి ఫైట్ చేయడం అది ఇది బాగుంటది. ఇంకోటి ఆయన సినిమాలు విలన్ గా తీసిండు, ఇంకోటి హీరో కూడా బాగానే తీసిండు. అన్న గురించి కానీ ఇట్లా మంచి సినిమాలు తీసిండు, బాగానే మంచి వ్యక్తి. ఓకే, ఆయన ఇష్టమైన సినిమా బాగానే ఉన్నాయి. అయోధ్య రామయ్య అటువంటివి, పోలీసు, ఇంకా మన కింగ్ నాగార్జున దగ్గర తీసిండు, డీలా, ఇంకా భద్రాచలం, ఇటువంటి మూవీ బాగానే తీసిండు. హ్యాపీ బర్త్డే శ్రీహరి సార్. శ్రీహరి మూవీస్ చూస్తుంటారా? మీకు ఇష్టమైన సినిమా ఏది? ఇష్టమైన సినిమా 2-3 సినిమా. భద్రాచలం 2-3 సినిమాలు మంచి. ఓకే, అది మంచి సినిమాలో ఆయన దేవస్థానం మంచి తీసిండు. ఆయన ఒకటి తల పెట్టుకొని పోయాడు, అది నాకు నచ్చిన సినిమా. హనుమంతు సినిమా అనుకుంటాను. సినిమా తల పెట్టుకొని పోయాడు కదా, అది నాకు నచ్చు. రోజు శుభాకాంక్షలు. ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు కూడా చెప్తా అని అంటున్నాడు. ఒకసారి అడుగుదాం బాబు ఏమని చెప్తాడు. శ్రీహరి గారి గురించి చెప్పండి ఒకసారి. నేను రీల్స్ లో చూస్తుంటాను సార్. రీల్స్ లో ఆయన కామెడీ మంచిగా ఉంటది, ఆయన సీన్ మంచిగా ఉంటది. హ్యాపీ బర్త్డే సార్.